welcome back to this channel. This is Lucy on AD Superbike. Today's vlog is about me. Hi. So hey guys, welcome back to my YouTube channel. This is AD on Superbike. ఈ రోజు ఆల్రెడీ చూసారు కదా, బెంగళూరు వెళ్తున్నాం. దీన్ని వదిలేయడానికి వెళ్ళిపోతుంది ఇంకా బెంగళూరు. సో వెళ్ళి కాలేజ్ చూసుకొని అక్కడ హడావిడి అదంతా మేబీ 1 or 2 బ్లాగ్స్ వస్తాయి. సో హ్యాపీగా వెళ్ళి వదిలేద్దాం, ప్రశాంతంగా ఉండొచ్చు. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాం, వారధి మీద అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి అరౌండ్ 700 కిలోమీటర్స్ దాకా అయితే ఉంది. 700 కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలి. ఇంకొక థింగ్, నేను నైట్ 4కి పడుకున్నా. 4కి పడుకొని 6కి లేచా. అండ్ ఇప్పుడు 7:40 అయితే అయింది. బ్యారేజ్ మీద ఉన్నాం, రెడీ అయిపోయి. సో ఇప్పుడు స్టార్ట్ అయితే నాకు తెలిసి 2:33కి రీచ్ అయిపోతాం. బట్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్లో నిద్ర కూడా పోవచ్చు అనమాట. ప్రెసెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగాం పక్కన. ఎయిర్ బ్యాగ్స్ టెస్టింగ్, ఎయిర్ బ్యాగ్స్ పని చేస్తే లేవో టెస్ట్ చేద్దాం. సో వెళ్ళే దారిలో ఏమన్నా ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటే అక్కడ చూపిస్తా, ఎందుకంటే కార్స్ అండ్ బైక్స్ ఆబ్వియస్లీ. దీన్ని షోరూమ్ నుంచి అయితే తీసుకొచ్చా, మెరిసిపోతుంది అసలు. బట్ కొంచెం దుమ్ము అయితే పడింది. దీని వ్లాగ్ వచ్చేసి దీని ముందు వ్లాగ్ ఉంటుంది మేబీ. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోతాం. ప్రశాంతంగా ఉన్నోడు లైఫ్ లోకి వచ్చేసి జ్యూస్కి వెళ్దామని నాకేమో బద్ధకంగా ఉంది. They have big thumbs up. They don't have Red Bull. Red Bull gives you the last beautiful tiffin. ఇంకో 3-4 days వరకు ఇంకేం తినలేం. No, I know very good restaurants there. All my feed is of restaurants on Bangalore. ఎవడన్నా కాలేజ్ లో జాయిన్ అవుతుంటే ఏమేం కోర్సులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో ఫస్ట్ చూసుకుంటారు. ఇది బయట ఏమేమి రెస్టారెంట్స్ ఉన్నాయి, ఫుడ్ ఏమేమి ఉంది, ఇది తిరగడానికి ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి మొత్తం చూసుకుంది. Thank you. Can you open this please? Let me see. No. ఓపెన్ చేసి No. ఓపెన్ చేసి ఇచ్చా కదా. Shandy. I don't know హిందీ. No. అట్లుంటది మనతోని. లిటిల్. It's little only. Your little is full. One sip you come. ఇక చూసు, జాగ్రత్త చదువుకుంటే బాగుంటాం. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఆకలిస్తుందని చెప్పేసి నెల్లూరు దాటి గూడూరు దాటిన తర్వాత ఈ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చాం. దీని పేరు సంథింగ్ 45 హోటల్ కిన్నెరా. వాట్ నెక్స్ట్? We're gonna ప్లే. అండ్ ఇక్కడ ఎవరిదో హార్లే ఉంది. ఒక కంటెంట్ కూడా చేసా. ఆ కంటెంట్ చూడాలంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఎండిపోయినాయి ప్లే ఏరియా. ఇది బాగుంది. కమ్ కమ్ కమ్, ఎండ చూడు అసలు. కమ్. కాంచన సినిమాలో ఇదే కాదు ఉండేది, మనకు ఆగిద్దా? కమ్ 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 కమ్, ఐమ్ గోయింగ్. ఎంత వేడిగా ఉందో అసలు ఇక్కడ. ఐ డోంట్ నో నేను క్లియర్ కనిపిస్తున్నానా లేదా. ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఫుల్ ట్రాఫిక్ అసలు. 4 కాదు 5కి రీచ్ అయిపోయాం మేము. బట్ 5 నుంచి ఫుల్ ట్రాఫిక్లో అయితే స్టక్ అయిపోయాం. వర్షం అసలు ఘోరంగా పడుతుంది. ఎందుకంటే మన ఇల్లు. సో గైస్, జస్ట్ ఇప్పుడే బెంగళూరు అయితే రీచ్ అయ్యాం. 7:40 అట్లా అయిపోయింది. 4కి రీచ్ అవ్వాలి. ఈ ట్రాఫిక్లో నా పని అయితే అయిపోయింది. లిటరల్లీ మనది మాన్యువల్ కారు. నా లెఫ్ట్ లెగ్ అయితే అబ్బో పెయిన్ వచ్చేస్తుంది బాగా. అండ్ బెంగళూరు క్లైమేట్ చాలా బాగుంటుంది. ఏదైనా ఒప్పుకోవాల్సిందే. ట్రాఫిక్ ఎంతైనా ఉన్నాయి, బట్ క్లైమేట్ అయితే బాగుంటుంది. ఓపెన్ ది డోర్. టాడా, మై హోమ్. Yeah, my home. Nice home. Oh, this. Oh yeah, this moves. I forgot.
This is the living area. ఓకే, This is దిస్ ఈస్ ఏ bedroom 2 number 1. BHK ఫ్లాట్. This is bedroom number 2. This is This is- washroom. హాయ్ గైస్, Trash. దిస్ ఈస్ AD on Super Bike This is kitchen. కిచెన్. ఇప్పుడు కుక్ చేసుకొని తినాలి, అంత ఓపిక లేదులేండి, బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని తింటాం. They know what's బాగా kitchen. They know what's kitchen. ఓకే, And then బ్యూటిఫుల్ బాల్కనీ, కూర్చోడానికి 2 కుర్చీలు, బాల్కనీ కదా, బ్యూటిఫుల్ హౌస్. దిస్ ఈస్ బెడ్రూమ్ నెంబర్ 1. హియర్ ఐఎమ్ అండ్ బెడ్రూమ్ నెంబర్ 2. బెడ్రూమ్ నుంచి బ్యూటిఫుల్ వ్యూ, బురద బురద కనిపిస్తుంది. ఫుడ్ కోసం బయటకు వచ్చాం. he forgot vlogging. ఎస్, ఎక్సైటెడ్. అండ్ Hunting for food now. ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే చిన్న చిన్న సందుల్లో కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇంకొకటి, మన కార్ లైట్స్ సరిపోవట్లేదు అబ్బా. ఇక్కడ ఆపోజిట్ వచ్చేవాడు లైట్స్ హెవీగా కొడుతున్నాడు. అసలు లైట్స్ ఆన్ చేశానా అని మళ్ళీ రీచెక్ చేసుకుంటున్నా నేను. అండ్ చాలా బ్యూటిఫుల్ సిటీ, చాలా కూల్ గా ఉంది. అండ్ వర్షం పడతానే ఉంది. ఫుడ్ అయితే హంట్ చేస్తున్నాం మనం ఇప్పుడు. అక్కడ బార్బీక్యూ ఉంది, ఒక్కసారి వెళ్ళి చూపిస్తా ఇక్కడ ఎట్లా ఉంటుందో. కార్ పార్కింగ్ ప్రాబ్లం అయిపోయింది ఇక్కడ, ఎక్కడ పెడదాము అని మళ్ళీ ఆవిడకన్నా అడ్డం వచ్చి మళ్ళీ వాడు వచ్చి తీయమంటే ప్రాబ్లం అయిపోతుంది. తెలియని ప్లేస్ కదా, పోలీసులు వచ్చి కేసు రాసేస్తారు. ఇప్పుడే బెంగళూరు వచ్చాము. వర్షం అసలు నాన్ స్టాప్ పడుతుంది. ఈ వర్షంలోనేమో మనకి తడవాలనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఫుల్ సమ్మర్ కదా. తడిస్తేనేమో ఫీవర్ వచ్చేస్తుంది అని చెప్పి భయం వేస్తుంది. బట్ చాలా బ్యూటిఫుల్ ఉంది. మన విజయవాడలో ఈ క్లైమేట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ క్లైమేట్ ఎంజాయ్ చేద్దాం. ఈ ఫస్ట్ ఇక్కడ తీసేసుకొని తర్వాత మోమోస్ లైక్ బయట ఫుడ్ ఏమన్నా ట్రై చేద్దాం వెళ్ళి. అండ్ అక్కడ దొన్న బిర్యానీ ఉంది, ఇక్కడ దొన్న బిర్యానీ చెప్పక్కర్లేదు, ఫేమస్. ట్రై చేద్దాం. హ్యాపీయా హ్యాపీయా దొరికినాయిగా నీకు ఫైనల్ గా మోమోస్. Fry ka food. స్నాప్లు పెట్టుకోవడానికి తినడానికి. నేను ఇక్కడ మాట్లాడాను, కాకపోతే నా ఫోన్ వచ్చేసి కార్కి కనెక్ట్ అయి ఉంది. సో నా వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు, అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చే వీడియో పెడుతున్నాను. ఇక్కడ ఈ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ బిల్డింగ్స్ చూస్తే దుబాయ్ లో ఉన్న ఫీల్ వస్తుంది. ఆ బిల్డింగ్స్ మీద లైట్స్ చూడండి, చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు. అండ్ ఈ పక్కనున్నది లేక్, పేరైతే ఐడియా లేదు నాకు కరెక్ట్ గా. అండ్ ఆ బిల్డింగ్స్ నుంచి ఆ లేక్ వ్యూ చూస్తూ ఉంటే ఉంటది అసలు. బాబా, చాలా మంది చెప్పారు బెంగళూరులో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అని చెప్పేసి అంటా ఉంటారు, కానీ నాకైతే అలా ఎప్పుడు అనిపించలేదు. చెప్పాలంటే మన విజయవాడలో కంటే బెంగళూరులోనే కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం తక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే అన్నిటి రేట్లు తక్కువ ఉంటాయి అక్కడ. ఇక్కడ ఒకటే ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్ అయితే హెవీగా ఉంటది, ఎందుకంటే ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా మంది ఉంటారు కాబట్టి. ఇంకొకటి, వీళ్ళు నేచర్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఇక్కడ చెట్టులను అయితే అస్సలు కట్ చేసేయరు. అలా ఇంటికి వచ్చేసి ఈ MotoGP చూస్తా మన డే అయితే ఎండ్ చేసేసాం. So that's it for today guys. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is AD on Super Bike signing out.